అందరికీ నమస్కారం. మన చుట్టూ బంధువుల ఇళ్లలో పెళ్లి పనులో హడావిడిగా మొదలై ఉన్నట్టుండి ఆగిపోయాయా? కారణమేంటో తెలుసా? శుక్రమౌఢ్యమి. ఇది మన సంప్రదాయ వేడుకలపై, ముఖ్యంగా పెళ్లిళ్లపై ఒక కాస్మిక్ పాజ్ బటన్ లాంటిది. అసలు ఏంటిది? దీని ప్రాముఖ్యతేంటో వివరంగా తెలుసుకుందాం. మనం చూస్తూనే ఉంటాం కదా, అంత పెళ్లిళ్ల సీజనని హడావిడి జరుగుతున్న టైంలోనే సడన్గా మంచి ముహూర్తాలు లేవు అని క్యాలెండర్లలో, పంతుళ్ల మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేడుకలు కూడా వాయిదా పడతాయి. ఈ ఆకస్మిక నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు ఖగోళ కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఆ కారణమిదే. ఈసారి ఈ శుక్రమౌఢ్యమి నవంబర్ 26న మొదలయి వచ్చే సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరి 17 దాకా ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో శుభకార్యాల సందడికి ఒక చిన్న బ్రేక్ పడుతుందన్నమాట. ఒక్కరోజు 2 రోజులు కాదండి, ఏకంగా 83 రోజులు అంటే దాదాపు 3 నెలలపాటు పెళ్లి బాజాలు, గృహప్రవేశాల సందడి లాంటివి ఉండవు. ఒక్కసారి ఆలోచించండి, ఈ సుదీర్ఘ విరామం మన సంప్రదాయ జీవన విధానంపై ఎంత ప్రభావం చూపిస్తుందో కదా. సరే, ఈ మౌఢ్యమిని జ్యోతిష పరిభాషలో అస్తంగత్వం అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే కంబస్ట్ అంటారు. అసలు ఏంటి పదం? దీని వెనక్కున్న అర్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం. మౌఢ్యమి మనలో చాలామంది మూఢమి అని కూడా అంటుంటారు. దీనికి సింపుల్గా అర్థం చీకటి. అయితే ఇక్కడ చీకటి అంటే కరెంటు పోతే వచ్చే చీకటి కాదు. విషయమేంటంటే శుక్రుడు, గురుడు లాంటి శుభగ్రహాలుంటాయి కదా, ఇవి సూర్యుడికి మరీ దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ సూర్యుడి విపరీతమైన వెలుగులో ఇవి మాయమైపోతాయి. అంటే భూమి మీద నుంచి చూస్తే మనకు కనిపించవు. ఆ కనిపించకుండా పోవడాన్నే మౌఢ్యమే అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. ఓ పెద్ద స్టేడియం లైట్ ఉందనుకుందాం. దాని పక్కనే మనం ఓ చిన్న కొవ్వొత్తి వెలిగించాం. ఆ కొవ్వొత్తి వెలుగు కనిపిస్తుందా? ఛాన్సే లేదు. ఇక్కడ కూడా అంతే. సూర్యుడేమో ఆ స్టేడియం లైట్, శుక్రుడేమో ఆ కొవ్వొత్తి. ఆ సూర్యుడి పవర్ ముందు శుక్రుడి శక్తి తాత్కాలికంగా డల్ అయిపోతోంది, అంతే. చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా ముఖ్యం. మామూలు టైంలో శుక్రుడు అంటేనే కళ, సంతోషం, అనుబంధాలు. ఆయన ఎనర్జీ మన వేడుకలకు ఒక పాజిటివ్ వైబ్ ఇస్తుంది. కాని మౌఢ్యమి టైంలో సూర్యుడి దెబ్బకి ఆ శుభశక్తికి ఒక రకంగా గ్రహణం పట్టినట్టు అవుతుంది. అందుకే ఆ టైంలో కొత్త పనులు మొదలుపెట్టొద్దు అంటారు పెద్దలు. ఇదంతా ఏదో ఊరికే చెప్పేది కాదు. దీని వెనక ఖచ్చితమైన లెక్కలున్నాయి. జ్యోతిష్శాస్త్రం ప్రకారం సూర్యుడికి, శుక్రుడికి మధ్య దూరం, శుక్రుడు మామూలుగా వెళ్తున్నప్పుడు 10 డిగ్రీల లోపలికి వచ్చినా, లేదా వక్రగమనంలో అంటే రివర్స్లో వెళ్తున్నప్పుడు 8 డిగ్రీల లోపలికి వచ్చినా ఈ మౌఢ్యమే మొదలవుతుంది. సో ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, గ్రహాల కదలికల మీద ఆధారపడిన ఒక ఖగోళ లెక్క. ఓకే, మౌఢ్యమి అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి అంటే, ఈ టైంలో ఏ పనులు అస్సలు మొదలు పెట్టకూడదు, ఆ లిస్టేంటో చూసేద్దాం. ముఖ్యంగా పెళ్లిళ్ళు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయడం, అలాగే పిల్లలకు ఉపనయనం, పుట్టువెంట్రుకలు తీయించడం, కొత్త వెహికల్ కొనడం, దూర ప్రయాణాలు మొదలుపెట్టడం, ఇలాంటివన్నీ వాయిదా వేస్తారు. ఇవన్నీ గమనిస్తే అన్నీ కూడా జీవితంలో ఒక కొత్త ఫేజ్ స్టార్ట్ చేసేవే. పెళ్లి, కొత్త ఇల్లు, ఇవన్నీ లైఫ్లో పెద్ద టర్నింగ్ పాయింట్స్. అలాంటప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా ఉండాలి గదా. ఆ శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పనులు మొదలుపెట్టకూడదు అనేదే దీని వెనుకున్న ఉద్దేశం. మరి అన్నీ ఆపేయాలా? లైఫ్ ఆగిపోతున్నా అంటే అబ్బే, అస్సలు లేదు. కొన్ని పనులకు, ముఖ్యంగా రోజూ చేసేవాటికి, తప్పనిసరిగా చేయాల్సిన వాటికి ఈ రూల్ వర్తించదు. మరి అవేంటో కూడా చూసేద్దాం. ఇక్కడ లాజిక్ ఏంటంటే, కొత్తగా ఏదీ స్టార్ట్ చేయకూడదు, అంతేగాని ఆల్రెడీ జరుగుతున్నవి ఆపాల్సిన పనిలేదు. అంటే మనం రోజూ చేసుకునే పూజలు ఆపక్కర్లేదు. అలాగే సీమంతం, నామకరణం, అన్నప్రాశన లాంటివి ఇవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్. వాటికి దోషముండదు. అలాగే పాత ఇంటికి రిపేర్లు చేసుకోవచ్చు, ఎందుకంటే అది కొత్తగా కట్టడం కాదు కదా. సో ఈ తేడాను అర్థం చేసుకోవాలి. సరే, ఇదంతా విన్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా ఈ సాంప్రదాయం వెనకున్న అసలు ఐడియా ఏంటి? దీన్ని మనం ఎలా చూడాలి? దీని వెనుకున్న మెయిన్ ప్రిన్సిపల్ ఒక్కటే. మన లైఫ్లో ఏదైనా ఒక పెద్ద స్టెప్ వేసేటప్పుడు దానికి ప్రకృతి సపోర్ట్, పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ కూడా తోడవ్వాలి. శుక్రుడిలాంటి ఒక శుభగ్రహం డల్గా ఉన్నప్పుడు, అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ కాస్త తక్కువగా ఉన్నప్పుడు, ఆ టైంలో తొందరపడకుండా మంచి టైం కోసం ఆగడమే మంచిది అనేది మన పెద్దల ఆలోచన. ఒక రకంగా ఇది ప్రకృతితో మన జీవితాన్ని సింక్ చేసుకోవడమే. ఇక చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం.
ఈ రోజుల్లో అంతా ఫాస్ట్ సైన్స్ టెక్నాలజీ అంటున్నాం. మరోవైపు మన పెద్దల నుంచి వచ్చిన ఇలాంటి సంప్రదాయాలు నమ్మకాలు ఉన్నాయి. మరి వీటన్నిటిని పక్కన పెట్టేయాలా, లేకపోతే వీటి వెనకున్న అర్థాన్ని తెలుసుకుని మన లైఫ్కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలా? ఈ ఆధునిక జీవితానికి, ఈ ప్రాచీన విజ్ఞానానికి మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా? ఈ ప్రశ్న మనందరి ఆలోచనకే.